రాత్రి ఒక సంపూర్ణ రాజ్యం ఎలా ఖాళీ అయిపోయిందో తెలుసా? ఇది కథ కాదు, ఇది భారతదేశంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. రాజస్థాన్లో ఉన్న ఒక ప్రదేశం పగలు టూరిస్టులతో నిండిపోతుంది. కానీ రాత్రి 6 గంటల తర్వాత అక్కడికి ఎవ్వరూ వెళ్లరు. ఎందుకంటే అది భాన్గఢ్ ఫోర్ట్. ఈ కోట రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఉంది. ఈ కోటను 17వ సెంచరీలో రాజా మాధవ్ సింగ్ నిర్మించాడు. ఈ కోటకు 2 ప్రసిద్ధ కథలు ఉన్నాయి. స్టోరీ 1, ద డార్క్ లవ్. రాజా మాధవ్ సింగ్ పట్టపురాణి పేరు రత్నావతి. ఆమె అందం గురించి చెప్పాలంటే ఆకాశంలోని చంద్రుడు కూడా ఆమె ముందు వెలవెలబోవాల్సిందే. ఆమె కళ్లలో సముద్రమంత గాంభీర్యం, మనసులో లక్ష్మీదేవి అంతటి పవిత్రత. కాని ఆ వెలుగును మింగేయాలని ఒక చీకటి నీడ వేచి చూస్తోంది. అతడే సింగియా అనే తాంత్రికుడు. ఒకరోజు రత్నావతి పరిచారికలు రాణి కోసం అత్తరు కొనడానికి మార్కెట్కు వెళ్లారు. అది గమనించిన సింగియా తన మంత్రశక్తితో ఆ అత్తరు సీసాపై వశీకరణ మంత్రం ప్రయోగించాడు. ఆ అత్తరు రాణి ఒంటికి తగిలితే చాలు ఆమె తనను వెతుక్కుంటూ వస్తుందని వాడి నమ్మకం. కాని రత్నావతి కేవలం అందగత్తె మాత్రమే కాదు, మహామేధావి. ఆ అత్తరు సీసా చేతికి రాగానే అందులో ఏదో తేడా ఉందని గమనించింది. వెంటనే ఆ సీసాను కోట కింద ఉన్న ఒక భారీ బండరాయిపై విసిరికుట్టింది. మంత్రం ప్రభావంతో ఆ బండరాయి కదిలి వెళ్లి తాంత్రికుడిని నలిపేసింది. చనిపోయే ముందు సింగియా వికటహాసం చేస్తూ శపించాడు, నేను పోతున్నా, కాని ఈ కోటలో ఇకపై ఎవరూ జీవించరు. ఇక్కడి గోడలు కూలిపోతాయి, ప్రతి ప్రాణం నాశనమవుతుంది. రేపటి సూర్యోదయం ఈ సామ్రాజ్యానికి ఆఖరిది. ఒక్కొక్కరిగా పూర్తి గ్రామం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇల్లు పైకప్పులు లేకుండా ఉన్నాయి. ఎవరైనా కట్టడానికి ప్రయత్నిస్తే వారికి అపశకునం జరుగుతుందని చెబుతారు. రాత్రి అయితే ఎవరో పిలుస్తున్నట్టు శబ్దాలు, అడుగుల ప్రతిధ్వని, కనిపించని నీడలు. పురావస్తుశాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు, రాత్రి ఈ ప్రదేశంలోకి ప్రవేశం నిషేధం. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు స్టోరీ 2 కావాలి అంటే స్టోరీ 2 అని కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన భయానక కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో భయంకరమైన రహస్యంతో.